హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కాలీఫ్లవర్ కర్రీ చేద్దామండి. కాలీఫ్లవర్ కర్రీకి కావాల్సినవి కాలీఫ్లవర్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కావాలండి. ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. మనం కాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు టమాటా గిన్నె కట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, త్వరగా మగ్గుతాయి. ఈ లోపల మనం ఆనియన్స్, టమాటా కట్ చేద్దాం. పచ్చిమిర్చి కట్ చేద్దాం. ఆనియన్స్ అన్నీ ఇలా పొట్టు తీసుకొని టమాటా, పచ్చిమిర్చి నీటిలో వేసి కడుగుదామండి. కడిగి ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. టమాటాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేద్దాం. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక ఆనియన్ కట్ చేద్దామండి. ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఉడికినాయం చూద్దాం. కాలీఫ్లవర్ ఉడికినాయం చూద్దామండి. ఉడికినాయి కాలీఫ్లవరు. ఇవి మంచిగా ఉడికినాయండి, మెత్తగా. ఇప్పుడు వీటిని దింపుకొని నీళ్ళు వంపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి, మంచి నూనె. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. కాలీఫ్లవర్ కూర చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. నూనె వేడొచ్చినాక పచ్చిమిర్చి వేద్దాం. నూనె వేడొచ్చిందండి. కొంచెం జీలకర్ర వేద్దాం. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేద్దామండి. ఒకసారి ఇట్లా తిప్పి కలిసే విధంగా తిప్పి మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఈ నీళ్ళు వంపేసినాం అండి. ఈ విధంగా ఉంటాయి, మంచిగా ఉడికి బాగుంటాయి. ఇట్లా ఉడికించుకుంటే ఇలా ఏదన్నా ఉన్నా కూడా పోయిద్దండి, స్మెల్ కూడా రాదు. చాలా బాగుంటుంది కర్రీ చేస్తే. ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి చూద్దామండి. ఆనియన్స్ మగ్గినాయి.
ఇప్పుడు మనం ఒక అర స్పూను పసుపు వేసుకుందాం. ఒక అర స్పూను పసుపు వేసుకుంటున్నా. పసుపు మగ్గినాక కాలీఫ్లవర్ వేద్దామండి. ఇందులో పసుపు కూడా మగ్గిందండి. కాలీఫ్లవర్ వేద్దాం. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇవి ఒక నిమిషం ఉడికిద్దాం. కాలీఫ్లవర్ మగ్గినాయని చూద్దామండి. మగ్గినాయండి పూర్తిగా. ఇప్పుడు టమాటా వేద్దాం. ఇందులో ఇలా మగ్గినాక టమాటా వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇలా మూత పెట్టి ఉడికించుదాం. ఈ టమాటా కనుక మగ్గినాయని చూద్దామండి. మగ్గినాయండి. ఇప్పుడు కారం వేద్దాం. మగ్గినాయి మంచిగా. ఇందులో నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే కొంతమంది కారం బాగున్నది వాడతారు, కొంతమంది కారం తక్కువ ఉన్నది వాడతారు కాబట్టి చెప్తున్నా. ఒక స్పూను సాల్ట్ అండి. ఇలా కలిసే విధంగా బాగా తిప్పుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుదాం. కారం ఉప్పు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుందాం. చూడండి చాలా బాగా మగ్గిపోయినాయి మంచిగా. ఇప్పుడు ఇందులో నేను ధనియాల పొడి వేస్తున్నా. ఒక చిటికెడంతా గరం మసాలా కూడా వేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా తిప్పుకొని మూత పెట్టి 1 నిమిషం ఉంచి గ్యాస్ ఆపుకోవాలండి. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిందండి వేడి వేడిగా. ఎన్నడూ తినని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కర్రీని తింటారు. చాలా బాగుంటుంది టేస్టు. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.